అవసరం. ఇందాక ఆయన చెప్పారు, చాలా చక్కని విషయాలు చెప్తున్నారు. మనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు చేసిన ప్రయోగాలని మనం స్కూల్ పేరెంట్స్ కమిటీస్ అని చెప్పి ఒకప్పుడు పెట్టాం. అవును, యూకే డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ కింద చాలా మందికి, కొన్ని వందల మందికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. డైట్ అని చెప్పి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలో స్టార్ట్ చేసాం. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్స్, వాటిలో టీచర్స్ అందరికి ట్రైనింగ్లు పెట్టాం. అలాగే పేరెంట్స్ కమిటీ మెంబర్లందరికీ ట్రైనింగ్ కార్యక్రమాలు పెట్టాం. పేరెంట్ కమిటీ వాళ్ళ మెంబర్లందరికీ ప్రతి నెల సమావేశం నిర్వహించాలని పెట్టాం. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రయోగం నేను విన్నాను. గ్రామ సభల గురించి, పేరెంట్స్ కమిటీ గురించి చాలా మంచి, మళ్ళా ఒక రకమైన పునరుద్ఘాటన జరుగుతున్నది. మీటింగ్లు పెట్టారు, 2 సార్లు పెట్టారు, వరకు చాలా బాగా జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఇంకా అలాంటి దృష్టి రావట్లేదండి. ఇలాంటివి పెడితే అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే పాత రోజుల్లో మీకు జ్ఞాపకం ఉంటే క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి నడిపేదండి. ఐ థింక్ ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు రాసిన వ్యాసంలో ఆ విషయం కూడా ఆయన, అంటే అదే ఆలోచన వారు కూడా ప్రతిబింబించారు. ఒక స్కీమ్ కనుక ఒకవేళ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక రోడ్డు కల్వర్ట్ ఉందనుకోండి, ఆ కల్వర్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది? 10 లక్షలు. 10 లక్షల్లో కనుక ఆ గ్రామంలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక 25%, 30% వాళ్ళు పోగు చేస్తే, బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యేల ద్వారా అవి రిలీజ్ చేసేవారండి. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి ఒక మంచి సదుపాయం ఈ స్కీమ్ ద్వారా వచ్చిందండి. ఈ విధంగా కొన్ని పథకాలు ఇంతకు ముందు ఉండేవి. ఇవి క్రమక్రమేణా ఇందాక అనుకున్నట్టుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక గొప్ప ఇంద్రజాలాన్ని ఎప్పుడైతే కనుక్కున్నామో మనం, ఆటోమేటిక్ గా ప్రతినిధులు, ప్రజా సేవకులు, వీళ్ళందరి పాత్ర కూడా మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావడం వల్ల ఇవాళ వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనండి. ఆ విధంగా జరిగిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఏమనాలో కూడా అర్థం కాదు. అధ్యక్ష తరహా పరిపాలన పరోక్షంగా జరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. మధ్యలో వాళ్ళందరూ ఏదో జస్ట్ నామినల్గా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితి నిజమే. ఇందాక సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు కానీ, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు కానీ, గతంలో తరగతి గదుల నిర్మాణం అని, లేకపోతే స్కూల్ కాంపౌండ్ వాల్ అని, గ్రామ పంచాయతీ భవనం అని, ఏదో సంథింగ్ ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. నాకు గుర్తుండి ఉపాధి హామీ పథకం కింద అప్పట్లో బియ్యం ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఆ బియ్యం తీసుకోవట్లేదని ఆ బియ్యాన్ని ఇంకో రకంగా ఉపయోగించి ప్రజోపయోగకరమైన భవనాలు కట్టించారు. నాకు బాగా గుర్తు, ఎంజిఎం, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఒక బ్లాక్ ఉపాధి హామీ పథకం బియ్యంతోనే కట్టారు. కొన్ని గ్రామాల్లో తరగతి గదులు కట్టారు. ఇవన్నీ ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకు అలా లేదు? రామాంజనేయులు గారు గుంటూరు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒకసారి వరదలు వచ్చి కృష్ణానది ప్రాంతం లంక గ్రామాలన్నీ మునిగిపోతే నేను అప్పుడు రిపోర్టర్గా కవరేజ్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి, ఆయన అప్పుడు కలెక్టర్ ఉన్నారు అక్కడ. అప్పుడు తిరిగితే మొత్తం ఎమ్మెల్యేలు, కలెక్టరు, ఎంఆర్ఓలు వాళ్ళే ఉన్నారు అక్కడంతా. ఇప్పుడు అలా పరిస్థితే లేదు. తిరిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఎమ్మెల్యేల రోలే లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో రామాంజనేయులు గారు, ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా వచ్చింది? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఎందుకు ప్రభుత్వాలు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఈ రకమైన దీంట్లోకి వచ్చారు అనేది మాట్లాడదామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇది ఇక తెలంగాణ